వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఏఐఏడీఎంకే పార్టీకి మరో జొలక్కొచ్చింది. అన్నా డిఎంకేకు కరూరు ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రాజీనామా చేశారు. పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేశారు భాస్కర్. ఇక త్వరలో సీఎం విజయ్ సమక్షంలో టీవీకేలో చేరబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఏఐఏడీఎంకేకు 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. టీవీకే తరపున పోటీ చేసేందుకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఇక గతంలో జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విజయ్ భాస్కర్ తాజా రాజీనామాతో తమిళనాడులో 7 అసెంబ్లీ స్థానాలు అయితే ఖాళీ అయిపోయి ఇక 7 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. ఎస్ వెంకట్, తమిళనాడులో కొనసాగుతున్నటువంటి ఈ రాజీనామాల అంశం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, రాజకీయంగా తమిళనాడులో కొంత ఆసక్తికర పరిణామాలే కనపడుతున్నాయి. ఎందుకంటే అటు ఆ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి వార్తలు రావడం, అలాగే ఇక్కడ కొంతమంది అన్నాడీఎంకేలో వచ్చినటువంటి చీలిక, ముఖ్యంగా కీలక ఎమ్మెల్యేలుగా భావిస్తున్నటువంటి కొంతమంది రాజీనామాలు చేయడం, ఇవన్నీ కూడా కొంత కలవరం రేపుతున్నటువంటి అంశంగా మనం చూడాలి. ఇక తాజాగా విజయ్ భాస్కర్ అన్నాడీఎంకేకి చెందినటువంటి ఎమ్మెల్యే ఆ విజయ్ భాస్కర్ రాజీనామా చేయడం, టీవీకీలో చేరేందుకు సిద్ధం కావడంతో పరిణామాలు ఎటుదారి తీస్తాయి, ముఖ్యంగా అసలు ఉప ఎన్నికలు వస్తాయా, రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విజయ్ మీద నమ్మకంతోనే వాళ్ళు వచ్చి చేరుతున్నారు అనేటువంటిది కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అన్నాడీఎంకేనే కావాలని తమ ఎమ్మెల్యేలను విజయ్ పార్టీలోకి పంపిస్తోంది, స్టాలిన్ కు దగ్గర కాకుండా చూసే ప్రయత్నం చేస్తోంది అనేటువంటి మాట కూడా కొంత తమిళ రాజకీయాల్లో వినపడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పార్టీలో చేరికలు మాత్రం కొంత విజయ్ కు జోష్ ఇచ్చేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇది విజయ్ కు కొంత బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా కొన్ని పరిణామాలు అంటే అధికార పార్టీలకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి కేంద్ర రాజకీయాలను బట్టి చూసుకుంటే. కాబట్టి ఇది మరి విజయ్ ఎంతవరకు ప్రోత్సహిస్తారు, లేదంటే ఈ రాజీనామాల వెనుక ఏమైనా ప్రభుత్వ ఒత్తిడి ఉందా అనేటువంటి అంశాలు కూడా తేలాల్సి ఉంది. ఎస్ వెంకట్, ఇప్పుడు మరి ఈ రాజీనామా చేసిన వాళ్ళందరూ టీవీకీలో చేరతారా? టీవీకీలో చేరితే కనుక టీవీకేకి తన మిత్రపక్షాల నుంచి ఏమైనా అడ్డంకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మిత్రపక్షాల నుంచి అంటే కొంత అన్నాడీఎంకే రాజకీయాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళను, ముఖ్యంగా కొంత ఇందులో సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కొంత ఉంది. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనే దానికి సంబంధించి, అంటే టీవీకేకి సంబంధించి కొంతమంది కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళను అయితే ఇక్కడ అంటే ఫిరాయింపుల వ్యవహారం, ఫిరాయింపుల అంశానికి సంబంధించి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక అన్నాడీఎంకే పార్టీకి మరో జలక్ తగిలింది. అన్నాడీఎంకేకు కరూరు ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రాజీనామా చేశారు. ఇక పార్టీతో పాటు పదవికి రాజీనామా చేశారు. ఇక త్వరలోనే సీఎం విజయ్ సమక్షంలో టీవీకేలో చేరేటువంటి అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక అన్నాడీఎంకేకు 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. టీవీకే తరపున పోటీ చేసేందుకు ఎమ్మెల్యేల రాజీనామా అంటూ చర్చ జరుగుతోంది. ఇక గతంలో జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విజయ్ భాస్కర్ తాజాగా రాజీనామా చేయడంతో 7 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి తమిళనాడులో. ఇక ఈ 7 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది.